హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. అయితే దీనికి ఐపీఎల్ ముందుకు మాత్రం అయితే ముంబై ఇండియన్స్ మాత్రం అయితే సెన్సేషనల్ విషయాలు జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్ మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను క్రాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది. 15 కోట్లకు మాత్రమైతే కొనుగోలు చేసిన వెంటనే అతన్ని కెప్టెన్గా ప్రకటించడం జరిగింది ముంబై ఇండియన్స్ అయితే ప్రకటించిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పైన అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవడం కూడా జరిగింది. ఎందుకంటే ముంబై ఇప్పటి వరకు 5 సార్లు టైటిల్ ఛాంపియన్గా నిలిపాడు రోహిత్ శర్మ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను ఎన్నో రికార్డు కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ మాత్రం అయితే రోహిత్ శర్మ ముందుండి నడిపించిన విషయం కూడా తెలిసిందే. అలాంటి ప్లేయర్ను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ ఇవ్వడంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో ఫైర్ అవడం జరిగింది. దీనికి ముంబై మేనేజ్మెంట్ మాత్రం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకునే హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. ఈ నిర్ణయాన్ని కూడా ముంబై ఇండియన్స్ పైన అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మొత్తం అయితే జీర్ణించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ అయినా అన్ఫాలో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మాత్రమైతే కెప్టెన్ హార్దిక్ పాండ్యా అదేవిధంగా కోచ్ మార్క్ బౌచర్ గారు మాత్రం అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇంటర్వ్యూలో వచ్చేసరికి రోహిత్ శర్మ పైన అయితే హార్దిక్ పాండ్యా సెన్సేషనల్ కామెంట్ కూడా చేయడం జరిగింది. అసలు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ పైన ఏమన్నాడంటే, ముంబై ఇండియన్ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యాకు సపోర్ట్ చేయాలని మాత్రమైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా సీజన్ మొత్తం నాకు సపోర్ట్గా ఉంటాడని కూడా చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు సపోర్ట్ చేయకపోతే ఐపీఎల్లో కప్పు గెలవడం చాలా అంటే చాలా కష్టం. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు, నన్ను వెనుకుండి మాత్రమైతే నన్ను నడిపిస్తాడని మాత్రమైతే హార్దిక్ పాండ్యా చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం, రోహిత్ శర్మ కెప్టెన్సీ పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మతోనైతే హార్దిక్ పాండ్యా మాట్లాడలేదని మాత్రమైతే చెప్పడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూలో మాత్రమైతే రోహిత్ శర్మ మాత్రమైతే నా కెప్టెన్సీలో స్వేచ్ఛగా ఆడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు కూడా రోహిత్ శర్మకు మాత్రమైతే ఉండవని అయితే క్లియర్ కట్గా హార్దిక్ పాండ్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ సపోర్ట్ మాత్రమైతే నాకు ఎప్పుడు ఉండాలని కూడా చెప్పడం జరిగింది హార్దిక్ పాండ్యా మాత్రమైతే. అదేవిధంగా రోహిత్ శర్మ గురించి మాత్రమైతే నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే అతని కెప్టెన్సీలో 10 ఏళ్ల పాటు ఐపీఎల్లో ఆడడం జరిగింది. అతను ఎలాంటి వాడు, మంచితనం గురించి నాకు బాగా తెలుసు. ఇది ముంబై ఇండియన్ కెప్టెన్సీ మార్పులో ఎటువంటి ఇబ్బందులు ఉండదు, స్వేచ్ఛగా ఆడవచ్చు. కాకపోతే రోహిత్ శర్మ మాత్రమైతే నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడని మాత్రమైతే నేను నమ్ముతున్నాను. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపైన అయితే క్రికెట్ అభిమానులు అయితే కొందరు మెచ్చుకుంటున్నారు, కొందరు మాత్రమైతే ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఐపీఎల్ 2024లో మరి రోహిత్ శర్మను ఎలాగైనా ఆడతాడు, అతను సపోర్ట్ కావాలని అయితే కొందరు అంటున్నారు. ఓవరాల్గా ఫ్యాన్స్ మాత్రమైతే 2 విధాలుగా అయితే రెస్పాన్స్ అయితే అవ్వడం జరిగింది. ప్రజెంట్ రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే ఇటీవలనే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో మాత్రం అయితే, ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి నేను దూరం అవుతున్నట్లు, అదేవిధంగా T20 వరల్డ్ కప్లో దగ్గర ఉండడంతోనే నేను ఐపీఎల్ దూరం అవుతున్నట్లయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే రోహిత్ శర్మ మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం జరిగింది. శర్మ నిన్ననే ముంబై ఇండియా టీంతో కలవడం జరిగింది. శర్మ వచ్చినట్లయితే కొన్ని వీడియోలు మాత్రమైతే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టీస్ చేస్తూ ముంబై జెర్సీ వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదిక చూస్తే. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ కన్ఫామ్గా ఆడుతున్నాడు. అది కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ కన్ఫామ్గా ఆడబోతున్నట్లయితే మనకు అర్థమవుతుంది వీడియోలు చూస్తుంటేనే. మరి ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరి ఎలా రాణిస్తాయి అయితే చూడాలి. ఇప్పటి వరకు అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో నడిపించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ముందుకు వెళుతుంది. మరి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు ముంబై ఫ్యాన్స్లో కానీ ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోని అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 24న మాత్రమైతే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి.
మరి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే మన హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ మాత్రం అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతున్నాయి. వీటిపైన కూడా మీ స్పందన తెలపండి కామెంట్ రూపంలో. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.